సో హై గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పెద్ది ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటి మాట్లాడేసుకుందాం. ట్రైలర్ గురించి మాట్లాడేసుకుందాం. అలానే ఈ మూవీ క్రియేట్ చేయాల్సిన రికార్డ్స్ గురించి మాట్లాడేసుకుందాం. అలానే రామ్ చరణ్ గారి మీద ఎందుకు అంత నెగిటివిటీ ట్రోలింగ్ వచ్చిందో దాని గురించి మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. ఇప్పటి నుంచి పెద్ద వీడియోస్ తో కుమ్మేసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి పెద్ద మూవీ ట్రైలర్ వచ్చేసరికి May 18 అంటే మండే అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈగల్లీ వెయిటింగ్. ఒక్కొక్క గ్లిమ్స్ అయితే బయటకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. శివరాజ్ కుమార్ గారు వచ్చేసరికి మన రామ్ చరణ్ అన్నకి ఇంకా చాలా మందికి వచ్చేసరికి కుస్తీ పోటీ అయితే ఇస్తాడని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ఒక మేకింగ్ వీడియోతో. ఇంకా రామ్ చరణ్ గారు ఆ కుస్తీ పోటీలో మామూలుగా లేడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ మేకింగ్ వీడియోతో రామ్ చరణ్ గారు ఏ విధంగా డెడికేట్ పెట్టిండు, ఏ విధంగా హార్డ్ వర్క్ చేసిండు పెద్ద సినిమా కోసం ఈగల్లీ అంటే చాలా క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. సో 24 hours లో వ్యూస్ వచ్చేసరికి 55 మిలియన్ వ్యూస్ అయితే కొట్టాలి మన తెలుగు స్టేట్ ప్రకారం చేస్తారు. అంటే ఫస్ట్ ప్లేస్ లో అయితే హరిహర వీరమల్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో వ్యూస్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని అయితే బ్రేక్ చేస్తుందా. లైక్స్ ప్రకారం వచ్చేసరికి మన ఆర్ఆర్ఆర్ వచ్చేసరికి 1.6 మిలియన్ లైక్స్ అయితే కొట్టింది. దాన్ని అయితే మన పెద్ద సినిమా అయితే బ్రేక్ చేస్తున్నట్టు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ఏ ప్రీ సేల్స్ ఏంటంటే ఇప్పటి వరకు వచ్చేసరికి $2,72,000 అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. చాలా డీసెంటే, కానీ నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అయితే చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. క్లారిటీగా అర్థమవుతుంది. ట్రైలర్ రావని 4 గంటలకే ఈజీగా దాటేస్తుంది. ఆ లెవెల్ అయితే ర్యాంపేజ్ ఆ లెవెల్ అయిపోతే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈవెంట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ లో భోపాల్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ముంబైలో ఉంది. చాలా గ్రాండ్ గా ఈవెంట్ అయితే ప్లాన్ చేసి అని చెప్పుకోవచ్చు. వీళ్ళ దృష్టి మొత్తం మన నార్త్ సైడ్ ఎలానే సరే ఈ మూవీ కనెక్ట్ అవ్వాలి, అక్కడ నుంచి బీపంచం కలెక్షన్ రావాలని వీళ్ళైతే ప్లాన్ అయితే వేసిన చెప్పుకోవచ్చు. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా పుష్పలాగా కామెంట్ చేయండి డెఫినెట్ గా. డే 1 ప్రకారం వచ్చేసరికి పుష్ప 2 రికార్డింగ్ 295 కోట్ల గ్రాస్ ని బ్రేక్ చేయాలి. ఇంపాసిబుల్ బ్రేక్ చేయడం, కానీ 170 కోట్ల గ్రాస్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే టాప్ 5 టాప్ 10 లో వెళ్ళే కెపాసిటీ అయితే పెద్ద సినిమాకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. డే 1 ప్రకారంగా నైజంలో వచ్చేసరికి పుష్ప 2 రికార్డ్ ని బ్రేక్ చేయాలి. ఇంపాసిబుల్ అయితే కాదు, పాసిబుల్ అయితే ఉంది. సీడెడ్ లో వచ్చేసరికి ఆర్ఆర్ఆర్, నెక్స్ట్ వచ్చేసరికి పుష్ప 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా.